ఖైరతాబాద్ సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుండి భారీ వానలు కురుస్తూ ఉన్నాయి. గచ్చిబౌలి, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలాదేవపల్లి, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్ షా కోట్ల, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల వర్షానికి రోడ్లపై నీళ్లు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఇప్పటికే పలు చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హిమబిందు హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, లింగంపల్లి, లగ్డికాపూల్, ట్యాంక్మండ్, ఖైరతాబాద్ సెక్రటేరియట్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీగా వానలు అయితే కురుస్తున్నాయి. కొద్దిసేపటి కిందట 3:30 సుమారు స్టార్ట్ అయిన వర్షం ఏకతారిగా కురుస్తుంది. అయితే గచ్చిబౌలి, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్పుర, నార్సంగి, మణికొండ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం ఇంకా కంటిన్యూ కురుస్తూనే ఉంది. పలు చోట్ల వర్షానికి రోడ్లపై నీళ్లు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇటు గచ్చిబౌలి సరౌండింగ్ లో ఆఫీస్ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా తిరిగి ఇంటికి చేరుకునే సమయం కాబట్టి ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఐక్య ఫ్లైఓవర్ దగ్గర కూడా హైటెక్ సిటీ ఐక్య సరౌండింగ్ లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోపక్క కొండాపూర్ టు గచ్చిబౌలి ఉన్నటువంటి ఏఎంబి మాల్ రూట్ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి భారీగా నీరు రోడ్డుపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయింది. అలాగే రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. బిందు అయితే రేపటి నుంచి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అవుతుంది. అయితే 6వ తేదీన రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఇక 7వ తేదీన భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ ఇది వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో 3:30 గంటల సమయంలో చల్లని గాలులు వీస్తూ పలు చోట్ల భారీ వర్షం అయితే కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. బిందు నగరంలో వర్షం కురియడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. నిన్న మొన్న నగరంలో పలు చోట్ల వానలు పడిన విషయం మనకు తెలిసిందే. టోలిచౌకి, నాంపల్లి, మెహదీపట్నం, ఎల్బీనగర్, చైతన్యపురి, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. మరో 2 గంటల్లో సౌత్ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ నిపుణులు అంచనా చేస్తున్నారు. ఇప్పటికైతే ఇటు హైటెక్ సిటీ సరౌండింగ్ లో కానీ, ఇటు గచ్చిబౌలి సరౌండింగ్ లో కానీ వర్షానికైతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరి కాసేపట్లో వర్షం ఎక్కువ కావడంతో వాహనదారులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బిందు రైట్. అంటే వినోద్, మనం గత 3 రోజులుగా కూడా చూస్తున్నాం. అంటే గత కొద్ది రోజులుగా కూడా చాలా వరకు ఉక్కపోతను కూడా గమనించా అంటే ఉంది. సో ఇవాళ ఎందుకు వాతావరణంలో ఈ చేంజెస్ ఎందుకు జరిగినాయి? ఐఎండీ ఏం చెప్తోంది? మొత్తానికి ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకైతే ఇక 3 రోజులు, వచ్చే 3 రోజులు అంటే రేపు, ఎల్లుండి, దాని తర్వాత ఆదివారం వరకు అయితే 3 రోజులు రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఈ 3 రోజులు అయితే తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. బిందు ముఖ్యంగా 5వ తేదీన రేపు నిజామాబాద్ సరౌండింగ్, నిజామాబాద్ అవ్వచ్చు, సిద్దిపేట అవ్వచ్చు, ఆ పక్క తర్వాత 6వ తేదీన వికారాబాద్, హైదరాబాద్ తో కలిపి వికారాబాద్, రంగారెడ్డి, మహబూబా నగర్ ఈ కొన్ని జిల్లాలు, తర్వాత 7వ తేదీన వరంగల్ వైపు ఇటు భూపాలపల్లి అవ్వచ్చు, ములుగు అవ్వచ్చు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తో కలిపి కొద్దిగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఏది గత 3 రోజుల నుంచి అంటే కొంత ఉపశమనం కలిగిన టైంలో ఇవాళ రేపు 2-3 రోజులు అంటే ఇవాళ హైదరాబాద్ లోనే ఎక్కువ భారీగా వర్షం ఉంది. ఇక రేపు, ఎల్లుండి, తర్వాత ఆదివారం వరకు అయితే
తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్లేసుల్లో అక్కడక్కడైతే ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఏది ఏమైనా ఈ 5 రోజులు గడిస్తే ఇంకా వర్షం పడకపోవచ్చు అంటూ కూడా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.